అదంతా డ్వాక్రా గ్రూప్ డబ్బులే సార్. కాదు సార్, వాడెవడో కూడా నాకు తెలీదు. బుజ్జమ్మ గారు, మీరు పంచమన్నట్టే డబ్బులు అందరికి పంచాను. ఇవిగోండి మిగిలిన డబ్బులు. వస్తాను మేడం. ఎక్కడికి రా వెళ్ళేది? నేనేం చేశాను సార్? ఓటుకు నోటు పంచడం తప్పు కదా? అవునా సార్? ఇది నాకు తెలియదు సార్. బుజ్జమ్మ గారు డబ్బులు ఇచ్చి పంచమంటే పంచాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడి మాటలు నమ్మకండి. రేయ్, నిజం చెప్పరా? నిజం సార్, బుజ్జమ్మ గారు ఇస్తేనే పంచాను. అయినా ఇంకెవరో నాకెందుకు ఇస్తారు సార్? సార్, ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? తప్పు చేసిన వారిని తీసుకెళ్లిపోండి సార్. బుజ్జమ్మ గారు, ఈ 2 తప్పులు నేరాలే. స్టేషన్కి పదండి. ఎస్ఐ గారు, ప్లీజ్ మా అమ్మని తీసుకుని వెళ్ళకండి. మా అమ్మ తప్పు చేసే మనిషి కాదు. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. వీళ్ళే మోసం చేస్తున్నారు. ఇదంతా మోసం. చూడండి అరవింద్ గారు, మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో ఏదైనా ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి. చూసారా, బుజ్జమ్మ గారు డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారు. ఏదైనా న్యాయంగా గెలవాలి, ఇలాంటి పనులు చేసి కాదు. ఇదంతా నువ్వే చేయించావు, అర్థమవుతోంది. రామరామ, నేను చేయించానా? సార్ విన్నారా? రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు పంచుతూ పట్టుబడి కూడా ప్రతిపక్షం కదా అని మా మీదే తోసేయాలని చూస్తున్నారు. ఇంకేమనాలి సార్? ముందు వీళ్ళని తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్, తీసుకురండి. రండి. పదరా. నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా. ఇదంతా కనకం వాళ్లే చేశారు. వాళ్లే నా పేరు వచ్చేలా డబ్బులు పంచి నా మీద ఇంత నింద వేశారు. ఆ పద్మ సుశీల కూడా నన్ను మోసం చేశారు. తల్లి, బాధపడకండి అత్తయ్య గారు. ఎందుకే ఎవరిని నమ్మకూడదని నాకు అనిపించింది. అందుకే మొన్న మిమ్మల్ని వాళ్ళతో బ్యాంక్కి వెళ్లాల్సిందని చెప్పాను. అవునమ్మా, వెళ్ళినా బాగుండేది. నమ్మి తప్పు చేశాను. ఈ రోజు మూల్యం చెల్లించుకుంటున్నాను. దీన్ని అనువుగా తీసుకుని కనకం వాడుకుంది. అన్యాయంగా నిన్ను ఇరికించిందమ్మా. ఏం చేయను, అంతా నా తలరాత. వాళ్ళెన్ని కుతంత్రాలు పన్నినా ఏం చేయలేరు అత్తయ్య గారు. ధర్మాన్ని జయించడం అధర్మం వల్ల ఏ నాటికి ఎన్నటికీ కాదు. ఎస్ఐ గారు, మా అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. దయచేసి వారిని వదిలిపెట్టండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. మేడం, మీకు తెలియంది కాదు, ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఇలాంటి వాటిలో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్వాల్వ్ కాకూడదని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. యాజ్ ఏ కలెక్టర్గా మీకు కూడా ఈ విషయం తెలుసు. ప్రత్యేకంగా మీకు నేను ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ కాకండి. మీకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎలక్షన్స్కి సంబంధించింది. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. తప్పకుండా ఆఫీసర్, మీ డ్యూటీ మీరు చేయండి. అత్తయ్య గారు, మీ కోడలుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మిగతాదంతా నేను చూసుకుంటాను.
శభాష్, చెప్పింది చెప్పినట్టుగా చేశారు. థ్యాంక్ యూ మేడం. నా మీద పోటీ చేసి గెలవాలని చూస్తావా బుజ్జమ్మ? హ, నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమా నువ్వు? హ్మ్, కొడితే జైల్లోకి వెళ్లి పడ్డావు. 20 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎంతో మంది హేమహేమీలని తొక్కిపడేశా. కొత్తగా వచ్చావు, నువ్వెంత బుజ్జమ్మ నాకు? ఇప్పుడు తెలుసుంటుంది అత్తయ్యా. బాగా. ఎలాగో బుజ్జమ్మ జైలుకి వెళ్ళిపోయింది కాబట్టి ఎలక్షన్స్ అయ్యే వరకు బయటికి రాదు. ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆవిడ నా అక్షర కూడా కాపాడలేదత్తయ్యా. ఎస్, ఇక నా గెలుపు లాంఛనమే. నేను ఎమ్మెల్యే అవగానే మీకు లాభాలు గడించే 2 పోస్టులు ఇప్పించేస్తా. సెటిల్ అయిపోదురు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు మేడం. ఎంత గొప్పగా ఆలోచించారు. మీ మేలు జన్మలో మర్చిపోలేం మేడం. మీరు నాకు చేసిన ఇంత సాయానికి మీకు నేను చేసేదంత కాని మీరు మాత్రం ఇదంతా నేను చేయించినట్టు ఎక్కడా బయటపడకూడదు. అమ్మమ్మమ్మ, మేమెందుకు చెప్తాం మేడం? మా నాలుకలు కోసినా చెప్పాం. గుడ్. ఇచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసుకోండి. అలాగే మేడం. వస్తాం మేడం. వస్తామండి. ఏదో అనుకున్నాం కానీ మామూలుగా ప్లాన్ వేసి మీరు ఇరికించలేదత్తయ్యా. గిల్ల గిల్ల కొట్టుకుంటూ ఉంటారు. మరి ఎప్పుడూ తప్పించుకుంటూనే ఉన్నారుగా. మీ టైం దగ్గర పడింది. ఇదెక్కడ గోలండి కనకం గారు? ఈ ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదే. అదే కదా, టెన్షన్ అటుంటుంది అనుకుంటే ఇప్పుడు నా వైపు వచ్చేసింది. వాడేం చూశాడో, ఏం సాక్ష్యం చెప్తాడో నాకేం అర్థం కావట్లేదు. మేడం, అంతా రెడీ చేశాను మేడం. లాయర్ గారు, అతన్ని ఎవరినో సాక్ష్యం తీసుకొచ్చారు. ఇకంతా మీరే చూసుకోవాలి. చూద్దామండి, అతను ఏ సాక్ష్యం చెప్తాడో వినాలి కదా. ముందు రండి వెళదాం. అలాగే, పదండి.